వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ప్యాడింగ్. సో ఈ ప్యాడింగ్ ప్రాపర్టీని మనం ఎలా యూజ్ చేస్తామో చూద్దాం ఇప్పుడు. సో సిఎస్ఎస్ ప్యాడింగ్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ది స్పేస్ బిట్వీన్ ది ఎలిమెంట్ కంటెంట్ అండ్ ద ఎలిమెంట్ బార్డర్. సో ఈ ప్యాడింగ్ ప్రాపర్టీ అనేది ఎలా యూజ్ అవుతుంది అని అంటే బార్డర్కిను అండ్ ఎలిమెంట్కి బిట్వీన్లో స్పేస్ని ఐడెంటిఫై చేయడానికి, డిఫైన్ చేయడానికి మనం ఈ సిఎస్ఎస్ ప్యాడింగ్ని యూజ్ చేస్తాం. So it is different from CSS margin in the way that CSS margin defines the space around the elements. సో ఇక్కడ మనకి ఇది డిఫరెంట్ ఫ్రమ్ మార్జిన్స్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మనం మార్జిన్లో చూసినట్టయితే మనం ఎలిమెంట్కి అండ్ విత్ రెస్పెక్ట్ టు బ్రౌజర్కి మధ్య స్పేస్ని డిఫైన్ చేస్తుంది మనకి మార్జిన్ అనేది. బట్ ఇక్కడ ప్యాడింగ్ అనేది ఎలా బార్డర్కి అండ్ ఎలిమెంట్కి మధ్యలో స్పేస్ని డిఫైన్ చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్యాడింగ్ అని చెప్పొచ్చు. సో సిఎస్ఎస్ ప్యాడింగ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ది బ్యాక్గ్రౌండ్ కలర్స్. ఇట్ క్లియర్స్ అన్ ఏరియా అరౌండ్ ది కంటెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏముంది, టాప్, బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్ ప్యాడింగ్ కెన్ బి చేంజ్డ్ independently using separate properties. You can also change all properties at once by using the shorthand ప్యాడింగ్ ప్రాపర్టీ. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయంట. అవి ఏంటివి ఇండివిజువల్గా యూజ్ చేయొచ్చు. టాప్, బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్ ప్యాడింగ్స్. సో ఇలా ఇండివిజువల్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు మనము ప్యాడింగ్ అనేది. అండ్ యూ కెన్ ఆల్సో చేంజ్ ఆల్ ది ప్రాపర్టీస్ ఎట్ వన్స్. అంటే ఈ అన్ని ప్రాపర్టీస్ని యూజ్ చేసి ఎట్ ఏ టైం, అంటే విత్ ఇన్ షార్ట్ ఆఫ్ పీరియడ్లో మనం షార్ట్ హ్యాండ్ ప్యాడింగ్ని యూజ్ చేసి కూడా మనం అప్లై చేయొచ్చు ఈ ప్యాడింగ్ అనేది. సో మనం ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాడింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి, సిఎస్ఎస్ ప్యాడింగ్ ప్రాపర్టీస్. ఫస్ట్ ఏంటి, ప్యాడింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ఆల్ ది ప్యాడింగ్ ప్రాపర్టీస్ ఇన్ వన్ డిక్లరేషన్. అంటే ఏంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యాడింగ్ కోలను 50 పిక్సెల్స్ అని ఇచ్చామనుకోండి. సో ఆ 50 పిక్సెల్స్ అంటే మనం ఇచ్చింది ఓన్లీ 1 వాల్యూవే, బట్ ఆ 50 పిక్సెల్స్ అనేది మనకి టాప్కి, లెఫ్ట్కి, బాటమ్కి, రైట్కి అన్నిటికీ అప్లై అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్యాడింగ్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ప్యాడింగ్ లెఫ్ట్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ యూజ్డ్ టు సెట్ లెఫ్ట్ ప్యాడింగ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. అంటే ఇది ఎలా యూజ్ అవుతుంది అని అంటే లెఫ్ట్ సైడ్ బార్డర్కి అండ్ ఎలిమెంట్కి మిడిల్లో స్పేస్ని డిఫైన్ చేయడానికి మనం ఈ ప్యాడింగ్ లెఫ్ట్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ప్యాడింగ్ రైట్ ప్రాపర్టీ. సో ఈ ప్యాడింగ్ రైట్ ప్రాపర్టీ అంటే ఏంటిది అని అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు సెట్ రైట్ ప్యాడింగ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. అంటే రైట్ సైడ్ ఎలిమెంట్కి అండ్ బార్డర్కి మిడిల్లో ఇండివిజువల్గా స్పేస్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఈ సపరేట్గా ప్యాడింగ్ రైట్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ప్యాడింగ్ టాప్ అండ్ ప్యాడింగ్ బాటమ్. సో టాప్ అంటే ఏంటిది, టాప్ సైడ్ ఎలిమెంట్కి టాప్ సైడ్ బార్డర్కి అండ్ ఎలిమెంట్కి మిడిల్లో స్పేస్ని డిఫైన్ చేయడానికి టాప్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు సెట్ టాప్ ప్యాడింగ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. అలాగే ప్యాడింగ్ బాటమ్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ యూజ్డ్ టు సెట్ బాటమ్ ప్యాడింగ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. కింద బార్డర్కి అండ్ ఎలిమెంట్కి మధ్య స్పేస్ని డిఫైన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద వేరియస్ ప్యాడింగ్ ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు. సో మనం ప్యాడింగ్ అంటే ఏం చెప్పుకున్నాం, ప్యాడింగ్ అనేది పర్టికులర్గా బార్డర్కి అండ్ ఎలిమెంట్కి మధ్య స్పేస్ని డిఫైన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ప్యాడింగ్, మార్జిన్ అనేది టోటల్లీ డిఫరెంట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఈ ప్రోగ్రామ్స్ని. అండ్ అలాగే షార్ట్ హ్యాండ్ ఇఫ్ని కూడా యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ని చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ HTML ట్యాగ్ ఉంది అండ్ హెడ్ ట్యాగ్ని ఓపెన్ చేసి విత్ ఇన్ ది హెడ్ ట్యాగ్లో మనం స్టైల్ ట్యాగ్ని యూజ్ చేసి ఇక్కడ రాద్దాం H1 బార్డర్ స్టైల్. బార్డర్ ఇవ్వాలి కదా ఏదైనా ఒకటి. సో బార్డర్ స్టైల్ ఏం పెట్టుకుందాం, సాలిడ్ సెమీకోలన్ ఎంటర్. ఇప్పుడు జస్ట్ ఓన్లీ మనం జస్ట్ ప్యాడింగ్ ప్రాపర్టీ ఇద్దాం, ఓన్లీ జస్ట్ సింపుల్గా ప్యాడింగ్ ప్రాపర్టీ. సో 50 పిక్సెల్స్ బ్రాకెట్ని క్లోజ్ చేయండి. సో ఇప్పుడు మనం H1 ట్యాగ్లో
h1 ట్యాగ్ ఓపెన్ చేసి బాడీలో మనము దిస్ ఈజ్ ప్యాడింగ్ టాపిక్ అని ఏదైనా టెక్స్ట్ రాయండి, ప్యాడింగ్ టాపిక్. సో క్లోజ్ ది h1 ట్యాగ్, Ctrl+S. సో ఇప్పుడు సేవ్ చేసినాక మళ్ళీ మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇది ఎక్కడ సేవ్ ఉంది మనకి, CSSలో మనకి ప్యాడింగ్ అనేది క్రియేట్ అయింది. సో చూడండి మనకి ఇక్కడ, సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ ప్యాడింగ్ అనేది వచ్చింది, ఇక్కడ దిస్ ఈజ్ ప్యాడింగ్ టాపిక్ అనేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎట్ ఏ టైం అంటే సింగిల్గా మనం ఇచ్చాం 50 పిక్సెల్స్ అనేది, బట్ అది టాప్కి, లెఫ్ట్కి, రైట్కి, బాటమ్కి అన్నిటికీ అప్లై అయింది. సో ఇప్పుడు మనం సపరేట్గా ఇచ్చి చూద్దాం ఇండివిజువల్గా, అంటే ప్యాడింగ్ టాప్ ప్రాపర్టీ అండ్ ప్యాడింగ్ బాటమ్ ప్రాపర్టీ అండ్ రైట్ ప్రాపర్టీ, లెఫ్ట్ ప్రాపర్టీ, ఆ రకంగా ఇచ్చి చూద్దాం. టాప్ ఎంత 50 పిక్సెల్స్, సెమీకోలన్, ఎంటర్, ప్యాడింగ్ టాప్, బాటమ్ 70 పిక్సెల్స్, సెమీకోలన్, ఎంటర్, ప్యాడింగ్ రైట్, RIGHT రైట్, కోలన్ ఒక 60 పిక్సెల్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఏంటి, ప్యాడింగ్ రైట్, RIGHT రైట్, కోలన్ ఒక 90 పిక్సెల్స్ ఇద్దాం, 90 పిక్సెల్స్. సో ఇప్పుడు Ctrl+S. సో ఇక్కడ రైట్ ఇచ్చాం 2 టైమ్స్, లెఫ్ట్ కదా, సో లెఫ్ట్, Ctrl+S సేవ్ చేసి ఒకసారి మళ్ళీ చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి బార్డర్ అనేది చేంజ్ అయింది. సో ఎందుకంటే మనం సైజ్ అనేది చేంజ్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు మనం ఇంకా ఇక్కడ మనకి ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి మనం ఇక్కడ లెఫ్ట్ 500 ఇచ్చామనుకోండి, 500. సో అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో చూడండి, ఇది ఇటు మూవ్ అయిపోయింది లెఫ్ట్ సైడ్, అంటే బార్డర్కి అండ్ ఎలిమెంట్కి మధ్య స్పేస్ అనేది పెరిగింది. సో ఇప్పుడు మనం ఇక్కడ 50 ఇచ్చేసి ఇక్కడ టాప్ 500 ఇద్దాం. సో Ctrl+S. ఇప్పుడు చూడండి, సో చూడండి ఇక్కడ ఏమైపోయింది అంటే టాప్ సైడ్ మనం టాప్ అనేది ఎక్కువ పిక్సెల్స్ ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువైపోయింది, పెరిగిపోయింది. సో ఈ రకంగా మనం చేస్తాం. సో ఇక్కడ 50. ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీస్ని అంటే ఎలా అప్లై చేయాలో అర్థమైంది. అంటే ప్యాడింగ్ టాప్ ప్రాపర్టీ, ప్యాడింగ్ బాటమ్ ప్రాపర్టీ అండ్ ప్యాడింగ్ రైట్ ప్రాపర్టీ అండ్ ప్యాడింగ్ లెఫ్ట్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ ఏం చేద్దాం మనం, ఇప్పుడు షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీని యూజ్ చేసి, అంటే షార్ట్ హ్యాండ్ ప్యాడింగ్ ప్రాపర్టీని యూజ్ చేసి విత్ ఇన్ సింగిల్ లైన్లో మనం ఎలా అప్లై చేయాలో అన్నది చూద్దాం. సో ఎంటర్, ఇక్కడ H2 ఓపెన్ చేస్తున్నాను. సో H2లో బార్డర్ ఐఫన్ స్టైల్ సాలిడ్ ఏదైనా ఇవ్వచ్చు, సాలిడ్, ఎంటర్. ఇక్కడ షార్ట్ హ్యాండ్ ప్యాడింగ్ ప్రాపర్టీ అన్నాం కాబట్టి ఎలా యూజ్ చేస్తాం, విత్ ఇన్ సింగిల్ లైన్లో. సో ప్యాడింగ్ 50 పిక్సెల్స్ అండ్ 25 పిక్సెల్స్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటి 90 పిక్సెల్స్, 100 పిక్సెల్స్ అండ్ 100 పిక్సెల్స్. సో ఇప్పుడు H2లో మనం ఏదైనా టెక్స్ట్ రాద్దాం. H2 దిస్ ఈజ్ ప్యాడింగ్ టాపిక్. H2. సో Ctrl+S సేవ్ చేయండి. సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. సో మనకి ఇక్కడ వచ్చింది దిస్ ఈజ్ ప్యాడింగ్ టాపిక్ అనేది.
హెడ్డింగ్ 2 అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మనం స్పేస్ ఎలా ఇచ్చాం, వితిన్ సింగిల్ లైన్లో ఫస్ట్ లైన్లో 50 పిక్సెల్స్, 25 పిక్సెల్స్ అండ్ 90 పిక్సెల్స్ అండ్ 100 పిక్సెల్స్ అని ఇచ్చాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏంటిది, ఫస్ట్ పిక్సెల్ అనేది మనకి టాప్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే సెకండ్ పిక్సెల్ అనేది మనకి రైట్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఇక్కడ 90 పిక్సెల్స్ అనేది థర్డ్ వాల్యూ అనేది బాటమ్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ 100 పిక్సెల్స్ అనేది లెఫ్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ రకంగా మనం సింగిల్ లైన్లో కూడా, కాకపోతే ఆ వాల్యూస్ బిట్వీన్ మనం స్పేస్ని ఇవ్వాలి. సో ఈ రకంగా కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఇది ప్యాడింగ్ టాపిక్. సో ఈ టాపిక్ మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.